హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వ్లాగ్లో తిరుపతి టికెట్స్ తీసుకునేంత వరకు కూడా మీకు షేర్ చేశాను కదా. ఇది టికెట్స్ తీసుకున్న తర్వాత లంచ్ అది కంప్లీట్ చేసి కింద మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాస్ ఉంటుందండి. ఆ విష్ణు నివాస్కి కొంచెం దగ్గరలోనే ఈ టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట. టెంపుల్ స్టార్టింగ్ నుంచి టెంపుల్ వరకు కూడా కంప్లీట్గా షాపింగ్ అనేది ఉంటుంది. టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కమ్మింగ్ దివాళీ కాబట్టి సో అదంతా డెకరేట్ చేస్తున్నారండి, అందుకే మీకు అలా కర్రలు అవి పెట్టేసి ఉన్నాయి. సో గోవిందరాజస్వామి టెంపుల్ అండి ఇది. గుడి లోపల స్వామి అయితే ఇలా పడుకొని దర్శనం ఇస్తారండి. లోపలికి మొబైల్స్ అవి కూడా అలౌ చేయరు. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి మొబైల్ సబ్మిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది. అక్కడ మొబైల్స్ అనేవి సబ్మిట్ చేసేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయండి. 20 రూపీస్ దర్శనం, 50 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం అని ఉంటుంది. లేదు ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మాకు నార్మల్ దర్శనం చేసుకోవడానికి అరౌండ్ 1 అవర్ దాకా టైం పట్టిందండి. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్ ముందు ఎప్పుడు కూడా ఏనుగులు అనేవి ఉంటాయండి. అంటే అవి ట్రైన్డ్ అనుకుంటా. వాళ్ళకి డబ్బులు ఇస్తే డబ్బుల్ని చూసి ఏనుగు ఇలాగ ఆశీర్వదిస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత మేము ఒక ట్రైన్ క్యాచ్ చేసి శ్రీకాళహస్తి బయలుదేరామండి. ఈవినింగ్ 4:55 ఆ టైంకి ట్రైన్ అవైలబుల్గా ఉంది శ్రీకాళహస్తికి. నార్మల్గా బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు, పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి. సో శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది శ్రీకాళహస్తి టెంపుల్. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ దాటిందండి. సో శ్రీకాళహస్తి టెంపుల్ లోపలికి కూడా మనకి మొబైల్స్ ఏవి అలౌ చెయ్యరు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. శ్రీకాళహస్తి అంటే తేలు, ఏనుగు ఇంకా పాము 3 కలిసి శివుడి మీద చూపించిన భక్తికి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంట. లోపల అమ్మవారు అండ్ అలాగే స్వామివారు కూడా ఇలా లింగ రూపంలో ఉంటారనమాట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయామండి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మా పేరెంట్స్ అండ్ అలాగే మా బ్రదర్ కూడా వెళ్ళి తలనీలాలు అవి ఇచ్చేసారండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి టెంపుల్కి బయలుదేరాలి దర్శనానికి అనమాట. సో ఇలా తలనీలాలన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్కి బయలుదేరాము. ఇది కొండపైన టెంపుల్కి మనం వెళ్తుంటే అక్కడ వే ఉంటుంది కదా, ఆ వే అంతా అనమాట. మాకు మార్నింగ్ 11కి దర్శనం వచ్చిందండి. రూమ్ దగ్గర నుంచి దర్శనానికి మేము ఒక వెహికల్ మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేము దర్శనానికి అరౌండ్ 11:15 ఆ టైంకి క్యూ లైన్లోకి వెళ్ళామండి. మాకు దర్శనం అయ్యేసరికి 7:30, 7:45 అయిపోయింది. దగ్గర 7.5 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు దర్శనం పట్టిందండి. అయినా సరే స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వేంగమాంబసాలలో డిన్నర్ కూడా చేసేసామండి. కొత్తగా మనకి వడ స్టార్ట్ చేశారు కదా, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఇలా మా దర్శనం అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. ఇక్కడితో మా దర్శనం కంప్లీటెడ్.